మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడున్న కరెంట్ రైతుల విషయానికి వస్తే పసుపు అనేది చాలా ఒక కీలకమైన అంశం. సో పసుపు ఎక్కడి నుంచి పండిస్తారు, ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కువ వినియోగానికి వెళ్తుంది అంటే ఆటోమేటిక్గా చెప్పేది మన తెలంగాణ, దట్టు ఈ నిజామాబాద్ ఏరియా అని. అయితే ఇక్కడ పసుపు రైతుల సంఘం ఒకటి ఉంది, అంటే ఆ పేరుతో ఇక్కడ ఒక మిషనరీని స్టార్ట్ చేశారు. సో అదేంటి, ఎవరికి లాభం, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మీకు చూపిస్తాను, రండి. ఇది ఆ యూనిట్. ఇక్కడ పసుపుని గ్రేడింగ్ చేసి, క్లీన్ చేసి, బాయిల్ చేసి అండ్ దాన్ని డ్రై చేసి వాటిని పసుపు కొమ్ముల్ని మిషనరీలో వేసి పౌడర్గా మార్చి దాని నుంచి డస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేస్టేజ్ని తీసేసి పౌడర్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక కంప్లీట్ యూనిట్. సో ఇక్కడ రకరకాల మిషనరీస్ ఉన్నాయి. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే మేడం. సో మీరు ఇక్కడ ఒక యూనిట్ ఉంది. ఇది చాలా ఎవరైతే పసుపు రైతులు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంది అని విన్నాము. సో మరి ఏంటి, ఇది ఎలా స్టార్ట్ చేశారు, దీన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా దీన్ని స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటిదంటే, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ అనే ఒక స్కీమ్, ఆత్మ నిర్భర్ అభియాన్ పథకం కింద ఎంఎస్ఎంఈ కేంద్ర మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమ శాఖ ద్వారా భారతదేశంలో టర్మరిక్ క్లస్టర్స్ అని 5 ఇచ్చారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి 1 ఇచ్చారు. అది నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండలి మనోభాగంలో ఇష్టం. ఇట్లా దేశంలో మిగతా 4 కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా చామరాజనగర్లో 1, ఢిల్లీలో గురుగాంలో 1, ఇండస్ట్రియల్ ఏరియా కింద, ఆంధ్రప్రదేశ్లో బాపట్ల, విశాఖపట్నంలో 1. సో మొత్తం మీద దేశంలో ఏదొస్తే మన తెలంగాణకు మాకు రావడం మా మారుమూల ప్రాంత మనోభాగ గ్రామంలో నేను అదృష్టంగా భావిస్తున్నాను రైతుల తరఫున. ముఖ్యంగా ఏంటంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎఫ్ఈఓస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు నెలకొల్పి రైతు పండించే పంట విలువ ఆధారిత చేసి మార్కెట్ తీసుకెళ్ళాలి. రైతు పండించిన పంటను నేరుగా రైతు ఏం చేస్తుందంటే ఎటువంటి వాల్యూ యాడెడ్ చేస్తలేడు. చేయకపోవడం ఏమవుతుంది, దాన్ని మార్కెట్ తీసుకెళ్లేసరికి దళారి కొని వాడు వాల్యూ యాడెడ్ చేసుకొని ఆ వాల్యూ యాడెడ్ చేసి కమర్షియల్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటూ డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడు. ఎగ్జాంపుల్, రైతు ఈరోజు 11,000 క్వింటాల్ అమ్మితే వాడు వెంటనే గ్రేడింగ్ చేసరికి అది 14,000 13,000 వెళ్తుంది. ఇక్కడ రైతు గ్రేడింగ్ చేసుకోలేకపోతుంది. కాబట్టి మాకు ఇట్లా గ్రేడింగ్ మిషన్స్ కానీ, పౌడర్ మేకింగ్ మిషన్ కానీ, పాలిషర్స్ కానీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సహకారంతో ఇచ్చి ఇక్కడ ఈ 5 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఒక యూనిట్ ఏర్పడి గ్రేడింగ్ చేసుకోవడము, పాలిషింగ్ చేసుకోవడము, పౌడర్ చేసడం, పౌడర్ ప్యాకింగ్ చేసుకోవడం, ప్యాకింగ్ చేసిన పౌడర్ బ్రాండ్ పెట్టి మార్కెటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే రైతు ఒక వ్యాపారస్తుడుగా మారాలి. రైతు దళాల దగ్గరికి వెళ్ళకూడదు. రైతు కన్జ్యూమర్కి ఇచ్చేటటువంటి వస్తువు నాణ్యత ఉండాలి. ఎట్లా నాణ్యత ఉంటుంది, మనం ఎక్కడ 4 స్టెప్స్ అయితే, ఇప్పుడు ఇదే రైతు గంజుల కంటే శ్రద్ధానంద్ గంజ్ నిజామాబాద్ మార్కెట్ తీసుకెళ్తే ఫస్ట్ స్టెప్ ఏముంటుంది, కమిషన్ ఏజెంట్ ఉంటుంది. కమిషన్ ఏజెంట్ తర్వాత ఒక డీలర్ ఉంటారు, డీలర్తో ఒక ట్రేడర్ ఉంటారు, ట్రేడర్ తర్వాత ఎక్స్పోర్ట్ ఉంటారు. 4 స్టెప్పులు. ఎవడైనా కానీ డబ్బులు లాభం అనేది వ్యాపారం చేయరు. కాబట్టి ఏమైతే 4 స్టెప్పులు తగ్గిపోతాయి రైతు దగ్గర ఉంటే. ఒక ఎక్స్పోర్టర్ వచ్చి రైతు దగ్గర కొంటే ఏ క్వాలిటీ కావాలనో ఆ క్వాలిటీ చేసి ఇచ్చేందుకు మా దగ్గర ప్రభుత్వం సహకరించి మిషన్స్ ఇచ్చింది సబ్సిడీలో. అందుకోసం ఇక్కడ ఎక్స్పోర్టర్ రావడానికి కూడా మాకు అవకాశం ఉంది. అప్పుడు రైతుకి ఏమవుతుందంటే ఈ 4 స్టెప్స్ తగ్గిపోతాయి. అంతే కదా. ఇప్పుడు బోర్డు వచ్చినా కానీ కూడా, ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినప్పటికీ సరైన గిట్టుబాటు ధర లేక నిన్న మొన్నటి వరకు రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కూడా చూసినాం. జస్ట్ ఒక 4-5 రోజుల ముందు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసారు. మేము ఇంత పెట్టి ఉడకబెట్టడానికి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా రకాలుగా కష్టపడ్డాం, ఇప్పటికీ ధర లేదు, మద్దతు ధర వస్తలేదు, అనుకున్నట్టుగా వస్తలేదు అనేసి చాలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసారు. అంటే దాంట్లో ఇప్పుడు ఏంటంటే పర్యావరణం కాపాడడానికి ఏం చేసిందంటే, మనము కట్టెలతో కాల్చడం వల్ల ఈ పర్యావరణం దెబ్బతింటుంది, వన సంరక్షణ దెబ్బతింటే ఉద్దేశంతో ఏం చేశారంటే బ్యాలర్ ఇచ్చేది. దాంట్లో కూడా ఏం చేస్తాం, 25% వుడ్ పెట్టాల్సిందే.
ఓకే 75% మనం స్టీమ్ ఇస్తాం. ఈ పైపులు చూస్తారు ఇది, ఇక్కడ నుంచి ఈ స్టీమును బయలకి వెళ్తుంది. ఓకే ప్రతి దానికి స్టీమ్ వస్తుంది. మనం హ్యాండిల్ జరుపుకుంటే దేర్లకు ఎంత స్టీమ్ గల అవసరం అయితే వస్తుంది. ఇది ఒకటి 2.5 2.5 క్వింటాలు పచ్చి పసుపు వేస్తాం, రా పసుపు. ఓకే ఏ విధంగా 4 లీటర్లు వేస్తే ఇందులో బాయిల్ అవుతుంది. దాని ద్వారా స్టీమ్ వస్తుంది. అది బాయిలర్, అదే హీట్ వాటర్ తోటి ఇంట్లో స్టీమ్ వస్తుంది. స్టీమ్ వచ్చి 4 ఈ సిమ్లలో ఎట్ ఏ టైం 1 టన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో బాయిల్ అయిపోతుంది. ఒక్క హాఫ్ అన్ అవర్లో 1 టన్ను పసుపును బాయిల్ చేస్తాం. ఓకే మరి ఇందులో వేయడానికి ముందు దాన్ని ఏమైనా వాష్ చేస్తారా? డైరెక్ట్ వేస్తాం. రైతులు తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు, దాన్ని మన రైతులు తీసి మాన్యువల్ వేయాల్సిందే. వాస్తవంగా వాష్ చేయాలా, ఇంకా క్వాలిటీ ఉండాలంటే. సో అది జరుగుతుంది. అది ఇంకా దానికి ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ సంపు కట్టి వాటర్లో వేద్దామనే ప్లాన్ ఉంది. దాంతో కన్వేయర్ బెల్ట్ ద్వారా వేద్దామని ఉంది. సో ముందు ఇంకా మేము డెవలప్ అయినా కొద్దీ, కొంచెం టెక్నాలజీ పెరిగిన కొద్దీ ప్లాన్ చేస్తున్నాం మీరు అన్నట్టు. సో ఈ 4 అయిన తర్వాత ఇక్కడ మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, అప్పుడు మాకు ఈ స్కీమ్లో డ్రైయర్ ఇస్తామన్నారు. ఉడకబెట్టిన తర్వాత ఆరబెట్టే మిషన్ ఇస్తామన్నారు కరెంటు తోటి. సో బాగుంటుంది అనుకున్నాం మేము అప్పుడు. కానీ మళ్ళీ ఏం చేసారు సైంటిస్టులు వచ్చి, మీరు డ్రైయర్ ఇస్తే దాని కాస్ట్ 4 crores అవుతుంది. మళ్ళీ ఒక రోజుకు 2 టన్నులు మాత్రం డ్రై అవుతున్నాయి. ఇంత తక్కువ క్వాంటిటీ డ్రై అవుతుంది, ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇంకోటి కరెంట్ కన్జ్యూమ్ ఎక్కువ పెరుగుతుంది దానికి. అంటే సో మొత్తం చూసేసరికి బయట రైతు ఆరబెట్టుకునే దానికంటే 4 గింతలు ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ డ్రైయర్లో. సో ఇదంతా కరెక్ట్ కాదు. మరి మన 4 కోట్లు ప్రభుత్వం ఇస్తే సిద్ధంగా ఉన్నా కూడా మేము 40 లక్షల కంట్రిబ్యూషన్ అంటే సిద్ధంగా ఉండాలి. అది కాదు మాతో. 40 లక్షల రైతులు కట్టలేము. సో ఏం చేస్తే 5 క్లస్టర్స్కు ఫ్లై క్లస్టర్ కూడా డ్రాప్ చేసింది. అది ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే అంటే మేము అడిగినాం, ఫ్యూచర్లో మీకు సోలార్ డ్రైయర్స్ ఇస్తాం, దానికోసం ఇక ఏం కరెంటు ఎలక్ట్రిసిటీ ఉండదు, పర్యావరణం దెబ్బతిన దాని మీద. సరే ఇక మన గవర్నమెంట్ చెప్పినట్టు ఇలా ఈసారికి ఏం చేసినామంటే, మేము ఉడకబెట్టింది బయట ఆరబెడుతున్నాం. రైతులతో కూడా బయట ఆరబెట్టుకొస్తారు. ఆరబెట్టుకొచ్చినాక ఇది పాలిషర్. ఇది పాలిషర్, దీనికి 20 HP మోటార్ ఉంటుంది ఇక్కడ. ఈ పాలిషర్లో ఎట్ ఏ టైము 8 క్వింటాల్స్ మనము రాపస్ వేస్తాం పైనుంచి చేయడం. దీనికి కూడా కన్వేయర్ బెల్ట్ పెట్టుకోవాలా వాస్తవంగా. అంటే గవర్నమెంట్ మాకు సౌలత్ ఇవ్వలేదు, అంటే మేము ఖర్చు పెట్టుకోవాలా. కానీ ఇప్పుడైతే వేస్తున్నాం, మనం ట్రయల్ రన్ చేసినాం. ఇందులో ఎంత కెపాసిటీ వేస్తారు? 8 క్వింటాల్స్ దగ్గర 1 టన్ వేస్తే మనకు ఒక 30 minutesలో డబుల్ పాలిష్ వచ్చేస్తుంది మనకు ఈ రకంగా. ఇప్పుడు ఇది పచ్చిది మేడం, ఇది లేచింది. ఇది మనం పచ్చి రా మెటీరియల్. ఇది స్టీమ్ అయిన తర్వాత, స్టీమ్ కాకముందు ఇది సీడ్, అంటే మనం భూమిలో నుంచి తీసినటువంటి కొమ్ము. ఇది తీసిన తర్వాత చేస్తే ఇట్లా, ఇది ఎండిన తర్వాత ఇట్లా అవుతుంది. ఎండిన తర్వాత ఏసీ తీసి ఆరబెట్టిన తర్వాత ఇట్లా అవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా చేస్తాం. ఇది పాలిష్ అయిన తర్వాత, ఇది పాలిష్. ఇప్పుడు మనం జనరల్ గా బయట చూసేవి ఇవి జనరల్ గా ఉంటుంది. 90% ఇంతే ఉంటుంది. 5% రైతులు పాలిష్ చేయకుండా కూడా తీసుకొస్తారు, పాలిష్ కింద డబ్బులు పెట్టాలని. సో ఏదైతే 4 రకాలు. ఇది రా మెటీరియల్, ఇది బయల్డ్ అవుతుంది, బయల్డ్ అయిన తర్వాత పాలిష్ అవుతుంది, ఈ పాలిష్ అంతా పౌడర్ అవుతుంది. ఇది మొత్తం ఒక వ్యవస్థ ఇదంతా చేసి. ఇది పౌడర్, ఇది పౌడర్ తెలుస్తుంది అసలు ఎంత క్వాలిటీ ఉందని. అసలు పోవట్లేదు, చాలా మీకు క్వాలిటీ ఉంది. ఈ క్వాలిటీ నీకు ఎక్కడ కూడా, అంటే నాకు తెలిసి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు ఇంత క్వాలిటీ ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు కలర్ యాడ్ చేస్తారు, ఏమేమి ఉంటాయంటే. మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ ప్రైస్ అని హాఫ్ కేజీ ప్యాకెట్కి 100 రూపాయలు పెట్టినాం. అదే హాఫ్ కేజీ ఈ రోజు చూడండి, మీకు కూడా ఒక ప్యాకెట్ ఇస్తున్నాం షాంపుల్ గా. హాఫ్ కేజీ 240 రూపీస్ అమ్ముతున్నాడు. సరే ఎవరైనా కూడా సంబంధం, డబ్బులు కూడా మనం ఏమనలేం, కానీ క్వాలిటీ చూడమంటాం. రేపు రైతు ఉత్పత్తుల సంఘం స్వయంగా రైతు తయారు చేసింది కాబట్టి ఆప్షన్ ఉంటే వెతుక్కొని మరి ప్యూరిఫైర్ ఎక్కడ దొరుకుతుంది తెలుసుకుంటున్నారు. ఆప్షన్ ఉంటే తీసుకుంటారు, ఆప్షన్ లేనప్పుడు అయితే ఆటోమేటిక్ తీసుకో. అదే మేమేమంటున్నాం అంటే 240 మేము దాన్ని అద్దంటలేం, కానీ మేము 100కే రైతు ఉత్పత్తి చేసింది స్వయాన కల్తీ లేనటువంటి స్వయాన చేసిస్తున్నాం కాబట్టి 100కి ఇస్తున్నాం. దయచేసి మీరు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాపతిని కానీ, మార్కెటింగ్లో ఉన్నటువంటి, లేకుంటే ఈ సమాజంలో ఉన్న ఉద్యోగస్తులు, మేధావులు, మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇది ప్రమోట్ చేస్తే బాగుంటుంది ఇంకా. ఎందుకంటే ఒక కార్పొరేట్ సంస్థ 240 రూపాయలకు హాఫ్ కేజీ అమ్మినప్పుడు, ఒక రైతు స్వయంగా ఉత్పత్తి చేసి 100 రూపాయలకు అమ్మినప్పుడు, మరి ఏది రైతు నాణ్యత అమ్మినప్పుడు మరి ఏది తీసుకోవాలని దాని మీద సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా సమాజం ఆలోచించే రైతుకు లాభం జరుగుతుంది ఇక్కడ. మరి మీరు తినేవాళ్ళు కన్జ్యూమర్ కూడా నాణ్యత ఉంటుంది. ఇక్కడ ఏదో ప్యాక్ చేసి ఆ బొమ్మ మీద పసుపు బొమ్మ పెట్టి దానికి మంచి డిజైన్ తయారు చేసేసరికి ఏమంటున్నాం, రేపు మనం చూస్తున్నాం చిన్నపిల్లలు కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తారు టీవీలో, ఏది క్లోజ్అప్ అనగానే పనులు మెరుస్తానే ఏమంటారు, అదొక అలవాటు పడిపోయినాం, ఆ సంస్కృతికి అలవాటు పడిపోయినాం. సరే మంచిది, మేము కాదంటలేం, కానీ దానికంటే నాణ్యత ఇస్తాం మేము ఇక్కడ. మీరు ఒకసారి చూడండి. అంటే నేను సమాజంలో కోరేది ఒకటే, రైతు తయారు చేసే వస్తువు కానీ, రైతు పండించే పంటను కానీ మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయాలంటే నాణ్యత ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయండి.
ఎందుకు సపోర్ట్ అంటే ధర తక్కువ ఉంటుంది కాబట్టి సపోర్ట్ అండి. ఎందుకు తక్కువ సపోర్ట్ చేయాలంటే రైతుల ఆత్మహత్య తగ్గడానికి సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్మెంట్ కావాలి. సమాజం ఆలోచన వస్తే ఆటోమేటిక్ గా ఇంకా రకరకాల ఇప్పుడు ఇది పసుపులో వచ్చింది, ఇట్లాంటివి ఇంకా వేరే క్రాప్స్ కి కూడా వస్తాయి. మేము కూడా ఆర్గానిక్ సైడ్ పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో దీని తర్వాత ఎక్కడికి వెళ్తుంది? దీని తర్వాత మనం డైరెక్ట్ పలవలేజర్ ఇది రెండు సైడ్లు ఉంటాయి గొట్టాలు. ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ లెగిలి బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు ఏం చేస్తామో పట్టింది ఇలా పోసేస్తాడు పోసి ఇప్పుడు ఏమైతే ఇది వైబ్రేటర్, ఇది జల్లెడ, ఇది కూడా సబ్సిడీ యూనిట్. ఇది ఇప్పుడు చూడండి, ఇది ఎక్దమ్ క్వాలిటీగా ఎంత స్మూత్ ఉంది చూడండి. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. అమెరికాలో ఇతర దేశాలకు పోవడానికి మాకు కూడా అదృష్టం ఏంటంటే ల్యాబ్ టెస్ట్కి పంపించినాం. వాళ్ళు అడిగిన స్పెసిఫికేషన్ అన్ని ఓకే ఉంది, ఇంకా లేదు. అందుకోసం పట్టేసి ఎంటర్ చేసినాం. ఇందులో ఏం పౌడర్ కలుపుతలేము, దీంట్లో ఏం మట్టి పౌడరు, ఇటుకే పౌడరు, ఏదైనా పిండి లాంటిది ఏం లేదు, తౌడు అసలు ఏమి ఉండదు. అయితే ఇప్పుడు ఇది ఎట్లాంటి పురుగు పట్టకుండా ఉండడానికి మరి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు, పురుగు పట్టకుండా ఉండాలి, కలర్ డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే అట్లా ఉంటదా? ఉంటది. ఇది ఆల్రెడీ ఇది 2 సంవత్సరాలు ఖరాబ్ కాదు. ఇంట్లో మీరు బాటిల్ పోసుకున్నా ఖరాబ్ కాదు, మేము వాడుతున్నాం కదా. ఓకే, సో మరి ఈ గ్రేడింగ్ అనేది ఇప్పుడు బయట వాళ్ళకి మీరు చెప్తున్నారు కరెక్టే, మీ ప్రోడక్ట్ కాబట్టి మీరు చెప్తారు, వాళ్ళకి మామూలు వాళ్ళకి ఎలా తెలియాలి ఇది క్వాలిటీది అని ఎలా తెలియాలి వాళ్ళకి? మీరు ఇప్పుడు మీలాంటి గ్రూయిన్లు చూస్తే సరిపోతుంది కదా. ఇది అంటే మీరేమో గ్రూయిన్లకు అర్థమవుతుంది, మీ ఇంట్లో పెట్టిన పసుపు తీసుకపోతే మీకు ఇస్తాం, మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది, డైలీ వాడతారు కాబట్టి. ఇంకా మీరు లేడీస్ సాధారణ ప్రజలు ఇప్పుడు మీరు చెప్పిండ్రు, మాకు బాగా అనిపించింది, నేనే ఇప్పుడు చూస్తున్నాను దీన్ని, సో నాకు ఎలా తెలియాలి ఇది కరెక్ట్ క్వాలిటీ ఉంది గ్రేడెడ్ అని ఎలా తెలియాలి? అంటే మీరు ఏదైనా మీకు సర్టిఫికేట్ ఉందా? ఫుడ్ కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం, అప్లై చేస్తున్నాం. ఓకే, వాళ్ళు కూడా మాకు సర్టిఫై చేసి ఇస్తామన్నారు, పంపించినాం శాంపుల్. ల్యాబ్ లో అయితే ఓకే అయింది. FASS అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఫాసీ నుంచి తీసుకుంటాం. తీసుకొని మేము కూడా మా బ్రాండ్ కి స్టిక్కర్ ఇస్తాం. అంటే ఇప్పుడు నేను ఈ ప్యాకెట్స్ చూస్తే నాకు ఎక్కడ ఏ లేబుల్ కనిపించట్లేదు, ఓన్లీ మా లేబుల్ ఇందూరు పసుపు అని పెట్టినాం అంతే. వైబ్రేటర్ వల్ల సో దాందే జెల్ ఇస్తుంది. సో మళ్ళీ దీన్ని ఏమైనా యూటిలైజ్ చేస్తారా, దీన్ని వాడతారా? మళ్ళీ దీంట్లో వస్తాం, ఇది మళ్ళీ పోస్తారు. ఓకే, ఇదంతా పట్టంగా లాస్ట్ వేస్టేజ్ అన్నట్టు. ఓకే, ఎట్టి పరిస్థితిలో పనికిరాదు ఇది. ఇక మొత్తం ఇటుకే పుల్లు ఎక్కువ ఉంటుంది. దీన్ని కల్తీ చేసేవాడు ఏం చేస్తాడంటే కల్తీ చేస్తాడు, మేము చేయం, ఇది ఎరువుగా వాడతాం. అదే నేను ఇందాక ఎవరితోనో అన్నాను, మాన్యూర్ కింద వాడేస్తారు. ఇది 10 క్వింటాలు తీస్తే ఇంత వెళ్ళింది, 10-12 క్వింటాలు. అయితే ఇది కూడా మనకు ఒక 40 కేజీ దాకా అవుతుంది, వాడికి 40 కేజీ లాభమే కదా, మేము చేయము, నాకు అవసరం లేదు. అంటే రైతు ఇప్పుడు ఇంత చేసి మళ్ళీ గీక్ వచ్చింది అంతే, అందులో పోగొట్టుకోవడం అంతే. అట్లా కానీ వాడు కార్పొరేట్ లా కాదు కదా, ఇట్లా తీసిందని డైరెక్ట్ ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ మిషన్ కూడా ఉంది మాకు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది మాకు 200 గ్రామ్స్ కావాలని చెప్పి చేస్తున్నాం, మాకు కొంత ఆర్డర్ వచ్చింది, దానికి చేస్తున్నాం. అది వాస్తవంగా ప్యాకింగ్ ఇందులో చేస్తాం. ఆ ఫ్రెష్ పౌడర్ని లేసేసేలా లేసేసి ఆటోమేటిక్ దీనికి మోటార్ ఉంటుంది, ఈ పైప్ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఇది దాంట్లో ఒక క్వింటాల్ వేస్తాం, క్వింటాల్ పసుపు వేస్తే క్వింటాల్ పడుతుంది మొత్తం కింద చుట్టూ కదా, ఒక క్వింటాల్ పసుపు. ఈ మోటారు 2 మోటార్లు పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక మోటార్ దేనికోసం అంటే దీనికి సెన్సార్ ఉంటుంది ఇక్కడ. సెన్సార్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఈజీగా, ఎందుకంటే ఇక్కడ ఒక మైల అక్కడ ఒక మైల స్టోరేజ్ కూర్చోబెడతాం. 20 seconds కు 1 kg ఒక ప్యాకెట్ వస్తుంది, మళ్ళీ 2 seconds ఆగుతుంది మిషన్. ఒక లాగానే ఒకరు పట్టుకుంటారు, ఒకరు తీసే వరకు 2 seconds ఆగుతుంది. మనం సెట్ చేసి పెట్టాలి దానికి. ఇలా పడుతుంది పసుపు, అది వచ్చిందా పడితే మనం పట్టుకోవడానికి ఈ మిషన్ ద్వారా ఆపరేటింగ్ ఇక్కడ స్టాప్ అవుతుంది. 2 seconds ఆగుతుంది, 20 seconds 1 kg నిండుతుంది, 20 seconds 1 kg. అట్లా ఈ ప్యాకెట్లు తీసి ఇక్కడ పెడతాం టేబుల్ మీద. అది ప్యాకింగ్ మిషన్. ప్యాకెట్లో పట్టుకుంటే ఆటోమేటిక్లీ ప్యాక్ అయిపోతుంది. దాని తర్వాత పడక పెట్టుకొని ఆర్డర్ వచ్చిన బాక్స్లో పెట్టుకోవడం, పక్క సంచిలో పెట్టడం అని చేసేస్తుంది దీని ద్వారా. ఇది గ్రేడింగ్ మిషన్ అంటాం దీన్ని. గ్రేడింగ్ అంటే ఇప్పుడు ఆ సంచిలో మొత్తం పసుపు అట్లా తెచ్చారు రైతు, దాన్ని దీని మీద వస్తాం. 4 సైజులు వెళ్తాయి. ఇటు ఒక సైజు,
ఇదేమో ఎక్స్పోర్ట్ మంచి సైజు పెద్ద సైజు. ఇది మొత్తం చిన్న పూజ చూర అంటాం. కిందికి మట్టి కూడా పడిపోతుంది. ఇది గ్రేడింగ్. సో ఇటు ఏంటి? ఇది కూడా పైన ఇంకా పెద్ద కొమ్ములు పడతాయి. పెద్ద కొమ్ములు. ఓకే. మొత్తం 4 దిక్కుల 4 కొమ్ములు. ఇందులో ఏ సైజ్ వారిగా ఆ సైజ్ కిందకి పడిపోతుంది. ఇది గ్రేడింగ్ మిషన్ అంటాం. ఇది రా తెచ్చింది వేస్తారా మీరు అక్కడ? బాయిల్ అయ్యి స్టీమ్ అయిన తర్వాత బాయిల్ అయ్యి స్టీమ్ అయ్యి డ్రై అయ్యి పాలిష్ అయిన తర్వాత వేస్తాం. ఓకే. మళ్ళీ పాలిష్ అయిన తర్వాత గ్రేడింగ్ చేసినా కూడా ఆఫ్టర్ గ్రేడింగ్ మండి పోస్తాం. పెద్ద కుప్ప మనిషిలో కూర్చోబెట్టి మళ్ళీ దాంట్లో డ్యామేజ్ దెబ్బ తాకింది అక్కడక్కడ మనం బయలు వేసిన బొగ్గు కట్టెపుల్లు అవన్నీ తీసి పక్కకి ఇస్తాం. మళ్ళీ క్వింటాలకు 2-3 కిలో మళ్ళీ వేస్ట్ వెళ్తాయి. అప్పుడు దానికి ఎక్స్పోర్ట్ పోతుంది. ఇదంతా రైతు చేయడు. ఇది గ్రేడింగ్ చేసేవాడు ట్రేడర్ చేసుకుంటాడు. ఇక రైతు 10,000 అమ్మేసరికి వాడు వ్యాపారస్తుడు ఏం చేస్తే ఇవన్నీ మిషన్లు పెట్టుకొని 15,000 అమ్ముకుంటాడు, 14,000 అమ్ముకుంటాడు. రైతు ఇచ్చింది 10,000 అయితే ఈ చిన్న పనులు చేసుకుంటాడు. వాడు క్వింటాలకు 2,000 ఖర్చు అయినా ఇంకా 2,000 వాడికి మిగులుతాయి. కానీ ఇదంతా రైతు చేసుకోవాలి ఉద్దేశం పెట్టుకుంది. ఇంకా రైతులకు అవేర్నెస్ రావాలా. ఇప్పుడు మా రైతులు కూడా వచ్చి చేసుకుంటారు కొంతమంది చేసుకుంటారు. ఈ ఏరియా వాళ్ళే వస్తున్నారా? మనకు మహారాష్ట్ర కూడా దగ్గర ఉంది కాబట్టి. లేదు, మహారాష్ట్ర మాది 5 గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఇది. మా 5 గ్రామాలకు సంబంధించి 500 మంది రైతులు ఉంటారు. బయట వాళ్ళు రావచ్చా చేసి? మా 500 గ్రామాల ఉన్నటువంటి షేర్ హోల్డర్ సభ్యులకు పని మిగులుతుంది అన్నప్పుడు బయటలకు అవకాశం ఇస్తాం. ఎందుకంటే వీళ్ళంతా కంట్రిబ్యూషన్ వేసి డబ్బులు వేసి మాతో తిరిగి సహకరించి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా మనం మన రైతులు కారణం ఇప్పుడు వేరే రైతులకు అవకాశం ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? ఇది ఖాళీ ఉన్నప్పుడు ఛార్జ్ చేస్తాం. మా షేర్ హోల్డర్ కూడా ఛార్జ్ ఉంటుంది. కానీ షేర్ హోల్డర్కి ఒక ఛార్జ్ ఉంటుంది, నాన్ షేర్ హోల్డర్కి ఒక ఛార్జ్ ఉంటుంది. పవర్ కన్జ్యూమ్ అవుతుంది. దీనికి 15,000 కరెంట్ బిల్ వస్తుంది నెలకు మినిమం. మేము పౌడర్ పట్టిస్తాం. ఇప్పుడు ఈ గ్రేడింగ్ చేస్తాం. దీనికి కూడా 5 HP మోటార్ ఉంటుంది. పైనదేమో ల్యాబ్ రూమ్, అది ల్యాబ్ ఎక్విప్మెంట్స్ వచ్చేటి ఉన్నాయి. కిందనేమో ఇది మనకు ఆఫీస్ మీటింగ్ రూము. ఇది మీటింగ్ కమ్ డైరెక్టర్ కమ్ ఇక మల్టిపుల్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మాకు ఫర్నిచర్ వచ్చేది. ఫర్నిచర్కు ఫండ్ ఇచ్చారు, రిలీజ్ కాలే. ఇదే మేము ½ kg మా లేబుల్ అదే ఇందూరు పసుపు అని పెట్టినాం. ఇదే లేబుల్ మరి. అది ½ kg, ఇది 200 grams. ఇప్పుడు మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏప్రిల్లో ఒకటి ఎగ్జిబిషన్ ఉంది హైదరాబాద్. మాకు స్టాల్ పెట్టుకోమని చెప్పారు. దానికోసమే ఒక 2 క్వింటాలు జమ చేసి తీసుకుపోమని. అయితే ఇప్పుడు ఈ పసుపు ఏదైతే ఉందో ఇది మరి 2 రకాలుగా ఉంటది కదా. పిల్ల కొమ్ములతో చేసేది ఒకటి ఉంటది, తల్లి కొమ్ములతో చేసేది. ఇది పిల్ల కొమ్ములతో చేసేది. సో ఇది పిల్ల కొమ్ము, ఫింగర్స్ అంటాం. ఓకే, ఫింగర్. ఓకే. సో మరి అట్లా దానికి దీనికి ఏదైనా రేట్లో తేడా ఉంటుందా? ఉంటుంది, తేడా ఉంటుంది. కానీ కన్జ్యూమర్ అంతా గుర్తుపట్టలేదు. మండ ఉంటుంది, కొమ్ము ఉంటుంది. మాక్సిమం 9 వాడతారు. మండది కూడా క్వాలిటీ ఉంటుంది. పౌడర్ మండది కూడా వాడచ్చు. మనకు మండ బయట ఉన్నాయి కదా మండ కొమ్ములు, చూపిస్తాం మీకు. సో ఇది ప్యూర్లీ క్వాలిటీ, రేట్ తక్కువ. ప్రైస్ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అంటే పర్సనల్ గా మార్కెటింగ్ చేసుకుంటున్నాం దాన్ని. ఓకే. సో మరి మీకు గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు ఇంట్రడ్యూస్ ప్రైస్ లో గిట్టుబాటు కాకుండా నష్టం జరగదు. మా ఈ గోదాం రెంటు, కరెంటు బిల్లు, లేబర్ ఛార్జ్, రైతుకు డబ్బులు పోగా ఒక క్వింటాలకు 1000 రూపాయలు మిగిలిన చాలని లాభాపేక్ష లేకుండా ఇంట్రడ్యూస్డ్ ప్రైస్ అని పెట్టినాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము దీనికి ఫుడ్ కార్పొరేషన్ లైసెన్స్ తీసుకుంటాం. బయట ఉన్నాడు దానికంటే ఒక 150 రూపాయలు తక్కువ ఇస్తాం. మాకు ఎవరైనా డీలర్షిప్ కావాలంటే కూడా ఇస్తాం, ఏజెన్సీ కావాలంటే ఇస్తాం, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇస్తాం. వాడు బ్రాండ్ వేసుకుని అమ్ముకోవచ్చు. వాడు అట్లా అంటే కొంచెం మార్కెటింగ్ ఎట్లా చేద్దామని ఆలోచనతో పోతున్నాం. అంటే పసుపు అనేది ప్రజలకు అవసరమే, కులం మాత్రం ఏముండదు దీంట్లో. ఎవరికైనా పొద్దున్న పసుపు అందుకోసమే. కాబట్టి ఏమైందంటే పసుపుకు మార్కెటింగ్ అపారం ఉంది. దీనికి కార్పొరేట్ స్థాయికి ఎక్కువైతుంది. మాలాంటి వాళ్ళు చేస్తే తక్కువ అవుతుంది. తక్కువతో పాటు నాణ్యత ఉంటుంది, నాణ్యతతో పాటు కన్జ్యూమర్ హ్యాపీగా ఉంటాడు. ఇందులో చిప్స్ చేస్తారని విన్నాను. అంటే వాటిని స్లైసెస్ కింద చేసి ఇంకా దానికి చిప్స్ చేసి డ్రై చేసి ఎక్స్పోర్ట్ చేస్తారంట. అంటే దీనికంటే ఎక్స్పోర్ట్ లో దానికి ఎక్కువ కాస్ట్ వస్తుంది కానీ నాకు తెలిసి ఇంకా అది WHO అనుమతి లేదు. WHO అనుమతి లేదని తెలుసు. ఏదో మార్కెటింగ్ చేసి తెలుసు. కొంతమంది ఇక్కడ నుంచి ఎవరైతే మీరు చెప్పినట్టు పండించకపోయినా రైతుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఫ్రెష్ చేయించి మనుషుల్ని పెట్టి కూలీ పెట్టి చేయించి చిప్స్ గా చేయించి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని నేను చూసాను. అంటే మాకు విన్నాం, చూడలేదు. నేను ఒకరిద్దరిని చూసాను నిజామాబాద్ లోనే చేస్తుండొచ్చు. అది మంచిదే. దానికి మేము మేఘాలయ రాష్ట్రంలో ట్రినిటీస్ అనే మేడం ఉంటుంది, లగడాన్ వెరైటీ పండిస్తారు. మా మిసెస్ నేను కలిసి ఒక డే అంతా ఆమె దగ్గర ఉన్నాం. వెళ్ళి కాస్కర్ ఇక్కడ 2800 కిలోమీటర్ మేము వెళ్ళినాం. డే ఫుల్ ఉన్నాం. ఏం చేస్తుంది, ఎట్లా మొత్తం చూసినాం. మేఘాలయ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తారు. ఆమె ఉమెన్ ఎఫ్, ఇట్లానే ఉమెన్ ఎఫ్ పెట్టింది ఆమె. ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చింది.
కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఆమె బాయిల్డ్ చేయదు, డ్రై చేయదు, పాలిష్ చేయదు, పచ్చి పసుపు మొత్తం కడిగి స్లైసెస్ చేసి ఆరబెట్టి పౌడర్ చేసి లగడాన్ అనే వెరైటీ ₹1,00,000 క్వింటల్ పౌడర్ అమ్ముతుందండి. ₹1000 కిలో అమ్ముతుంది ఇప్పుడు ఈరోజు. ఆమె చుట్టుపక్కల ఎక్కడ పోయినా లగడాన్ కావాలని అడుగుతారు పసుపు పౌడర్. ఆమె ఏం FCI ఫ్యాసీ దానికి పర్మిషన్ లేదు, ఏం లేదు. లగడాన్ అనగానే ట్రినిటీ సాయి గుర్తుకొస్తుంది. ఆమె కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు పిలిపించి ఇచ్చింది, పద్మభూషణ్ అవార్డు. అదే మరి ఇప్పుడు అట్లా చేస్తే పురుగు రాదా? అంటే ఇప్పుడు ఇది బాయిల్ చేసి స్టీమ్ చేసి ఉడికితే పురుగు రాదనుకుంటున్నాం. అట్లా పురుగు రాదని మేము అంటారు కదా. ఆమె చెప్పింది మాకు పురుగు 1 సంవత్సరం దాకా రాదు అని చెప్పింది. ఎందుకంటే లగడాన్లో కురుకుమిన్ % ఎక్కువ ఉంటుంది. దాంట్లో కురుకుమిన్ % మాక్సిమం 3 ఉంటుంది. అలా కురుకుమిన్ % 8 to 12% తీసింది ఆమె. కురుకుమిన్ % అంటే మనం కొమ్మిరిస్తాం, కొమ్మిరిసినాక మీకు అలా కనిపిస్తుంది ఒకరు. ఇది మదరైజర్. మదరైజం ఇది ఫింగర్ రైజం అంటే ఇప్పుడు ఇది ఫింగర్ కదా, ఇది ఫింగర్. ఇది పాలిష్ చేసిందిదా, ఇది పాలిష్ చేసిన తర్వాత ఇది ఫింగర్. యాక్చువల్లీ ఇది మదర్. దీనికి సైడ్స్ ఉన్నటువంటి ఫింగర్ ఇగో ఇది దీనికి వచ్చింది ఇదే ఫింగర్. ఈ సైడ్స్ ఉన్నాయి గ్యాప్స్, ఇలా వచ్చిన ఫింగర్స్ ఇటు ఒక 6 ఫింగర్స్ వస్తాయి, 4 6. ఇది మదర్, ఇది ఫింగర్. మళ్ళీ సీడ్ ఇది వేస్తాం, దాన్ని కూడా సీడ్ వేయచ్చు. ఇది వేస్తే మళ్ళీ ఇట్లా మదర్ తయారవుతుంది. దాంట్లో కూడా వస్తుంది మొలక శాతం. దాంట్లో ఇంట్లో రాదు, బాయిల్ చేసినాక రాదు, ఇట్లా పచ్చిది వస్తుంది. దీని మధ్యలోకి కట్ చేసినా వస్తుంది. దాంట్లో విత్తనం మొలకెత్తే శాతం అనేది ఉంటుంది, మొలక శాతం ఉంటుంది దాంట్లో. దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మీ కళ్ళు కానొస్తున్నాయి 1 2 3 4. ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం. దీన్ని ఇట్లా ఇటు 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 కట్ చేస్తాం. ఇట్లా 4 సీడ్ అయితే ముక్కలు చేసి కట్ చేసి నాటుతాం అంతే. నాటే రోజు ట్రీట్మెంట్ చేసి రాస్తాం. కురుకుమిన్ అనే % చెప్పినా, కురుకుమిన్ ఇగో ఇలా రౌండ్ ఒకటి కనిపిస్తుందా, దాంట్లో వెళ్ళేదే కురుకుమిన్. ఇది ఇచ్చుకొని తింటారు కూడా. అంటే ఈ చుట్టూ లేయర్ అంతా తీసేస్తుందా? అది అదొక మిషన్ ఉంటుంది దానికి. మనం ఇప్పుడు వడ్ల పొట్టు బియ్యం అయినట్టు అంతే. సో అది 10% ఉంటుందా అందులో కురుకుమిన్? చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఇక్కడ మన దగ్గర 2 నుంచి 3.5 లాస్ట్ మాక్సిమం. ఆమె దగ్గర 7-8%, 12%, 15%, 12.5%, 13% కూడా తీసింది ఆమె. అది తీయడం వల్ల ఇది మెడికేటెడ్ ఆయిల్ అవుతుంది. కురుకుమిన్ ఆయిల్ ఈలో ₹1,00,000 లీటర్ కూడా ఉంది. అది ఎట్లా జరుగుతుంది అనేది అంటే బ్యూటీకి సంబంధించింది, మెడిసిన్ కి సంబంధించింది, అన్నిట్లలో అది క్యాన్సర్ కరెక్ట్ కూడా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ క్యాన్సర్ కి దానికోసం. సో ట్రినిటీ సాయి అనే మేడం దానివల్ల ఆమె క్లిక్ అయ్యి భారతదేశ ప్రభుత్వం ఆమెకు తెలియకుండా ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేసేసి పద్మభూషణ్ అవార్డు అని ఆమెకు తీసుకొని ఇంటికి వెళ్ళి ఇచ్చారంట. ఎట్లా ఇచ్చారు, ఎట్లా పండించింది మేము చూడడానికి ఒక రోజు మొత్తం కేటాయించి ఆమె ఇంటికి కాడండి భోజనం పెట్టింది, కూర్చోబెట్టి మొత్తం చుట్టూ చూపించింది. మా మిస్సెస్ నేను మొత్తం కలిసి చూసొచ్చాం తిరిగి. మేము కూడా చేద్దామని సీడ్ తెచ్చినాం. ఇక్కడ లాభం కాలేదు, అది మన దగ్గర కాదు. అది టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అంటే అలా సాయిల్ వేరుంటుంది, వాళ్ళు వేసే విధానం వేరుంటుంది. ఏది ఉన్నా కానీ ఒకటే గుర్తించేది ఏంటంటే వాతావరణం మనకు అనుకూలంగా. చాలా మంది రైతులు ట్రై చేశారంట, చేసి కాదు చాలా మంది చేసిరంట కానీ ఆ సీడ్ కూడా వర్కౌట్ కాదు అని తెలిసి. ఏ ప్రాంతంలో ఏది పండాలనో అది పండిస్తే అర్థం. కాశ్మీర్లో కుంకుమ పండుతుంది, నిజామాబాద్లో పండిస్తే కుదురుతుందా? అయితే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత పసుపు సీడ్ గా అవసరం? 6 నుంచి 7 క్వింటాలు కావాలి సీడ్. 6 నుంచి 7 క్వింటాలు. సో మరి దిగుబడి ఎంత వస్తుంది? 17 అంటే పంట రైతు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. పశువుల ఎరువు, మేకల గొర్రెల ఎరువు, చెరువులో మట్టి, శ్రీరామ్ సాగర్ మట్టి, దాదాపు 80% సేంద్రియం ఉంటుంది. అంటే దీన్ని డిపెండ్ ఆన్ ఫార్మర్. సరే కొంతమంది ఫార్మర్స్ ఎంత చేసినా కూడా పంట ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మినిమం 15 క్వింటాల్స్, మ్యాక్సిమం ఎంత రావచ్చు 35, 30, 40 క్వింటాల్స్ కూడా ఈ సంవత్సరం తీసిన రైతులు ఉన్నారు. నాందేల్లో 40 క్వింటాల్స్ వెళ్ళినాయి. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా గడుకొల్లో రైతులకు 35 క్వింటాల్స్ వెళ్ళిందంట. ఇక్కడ గుమ్మిరియాలు, మూర్తాడు ఇవన్నీ అక్కడ కూడా 30 క్వింటాల్స్ మ్యాక్సిమం. అంటే పంట దిగుబడి వచ్చినప్పుడు సంతోషమే. కాకపోతే మినిమం 20. మళ్ళీ ఏమైనా అంటే వేరే ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఏదైనా అంటే వాతావరణం మారిన కొద్దీ పురుగు మందులు అంటే పురుగుని బట్టి దాన్ని బట్టి మళ్ళీ దాని స్ప్రేలో ఏదో ఒకటి వాడాల్సి ఉంటుంది. అట్లా ఏమన్నా ఉంటుందా? పసుపుకు పురుగు మందులు అనేవి చాలా తక్కువ, పైనుంచి గ్రౌండ్ లో ఉంటుంది కాబట్టి పైనుంచి పెస్టిసైడ్ కొట్టడం అనేది ఉండదు. దాదాపు 99.9% ఉండదు. ఏదో మర్రాకు రోగం అని వస్తే దానికి ఉంటుంది. అంతకంటే ఆకును చూస్తే వెళ్ళిపోతే ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని రైతులు కొంచెం మెకనైజ్ చేసే రైతులు కట్ చేసి అగ్గి పెట్టేస్తారు దూరం తీసుకెళ్లి, ఆ డిసీజ్ రాకుండా. దానివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఉంటే కొంచెం దానివల్ల కొంచెం వేడిగా తగ్గుతుంది, కానీ దానివల్ల ప్రాబ్లం కాదు. ఇది ఎందుకంటే
భూగర్భంలో వేస్తాం కదా. ఒక రైతు దీన్ని ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా తాత ముత్తాత నుంచి మనం వ్యవసాయం చేస్తున్నాం, పసుపు పండిస్తున్నాం. ఒక తల్లి గర్భంలో ఒక పిండం ఎట్లయితే ఒక స్త్రీ మోస్తూ 9 నెలలు అంత టెన్షన్ పడుతూ రోజు దాన్ని ఇంత కేర్ చేస్తూ బేబీని, అంతకంటే ఎక్కువ మేము కేర్ చేయాలి భూమిలో. ఇది కూడా 9 మంత్స్ క్రాప్ వెళ్తాము, శుభం కదా. ఈ 9 మంత్స్ క్రాప్, 9 మంత్స్ బేబీ డెలివరీ. ఈ 9 మంత్స్ ఎట్లయితే తల్లి శ్రద్ధ వహిస్తుందో పిండం మీద, ఆ పాప మీద కానీ బాబు మీద కానీ, అంతకంటే శ్రద్ధ వహించి ఇది కూడా భూమిలోకి వెళ్ళి బయటకు తీసేటప్పుడు కుంకి దెబ్బ తాకుతుందా, పారా దెబ్బ తాకుతా, దెబ్బ తాకితే రైతు అలడిపోతుంది. అబ్బా అది ఖరాబ్ అయిపోయా పసుపు పడి అంటే తల్లి డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఆలోచన చేస్తారు పిల్ల బాగుండాలని. సేమ్ అదే రైతు పరిస్థితి కూడా. అంటే 9 నెలలు కష్టపడితే కానీ ఇది ఒక రిజల్ట్ రాదు. అంత కష్టం ఉన్న పసుపుకు ప్రభుత్వాలు ఎంత సహకరించి తక్కువనే. ఒక ఫీల్డ్ ఫార్మర్ చెప్తున్నా, మీరు 15,000 మద్దతు ధర, 20,000 మద్దతు ధర, 30,000 మద్దతు ధర కాదు. మద్దతు ధర ఎందుకంటాం, గిట్టుబాటు కావాలా రైతుకు. మద్దతు ధర గిట్టుబాటు ధర ఉండాలి. మద్దతు ధర అనేది అది నథింగ్ అబౌట్ ఇట్. గిట్టుబాటు ధర కావాలా. అసలు గిట్టుబాటు ధర ఎందుకు? మా పసుపు పండించే దాదాపు నిజామాబాద్ జిల్లాలో 33,000 ఎకరాల పసుపు పండిస్తున్నాము. ప్రభుత్వం ముందే గుర్తు 33 ఎకరాల పసుపు పండిస్తామని తెలుసు ప్రభుత్వానికి. ఈ 33 ఎకరాల పసుపు పండించే రైతులతోటి క్లస్టర్ విభజించి హార్టికల్చర్ ఆఫీసర్ని పెట్టి, అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి 200 ఎకరాలకు 300 ఎకరాల క్లస్టర్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆజమాయిషీలనే సూపర్వైజింగ్ ఉండాలి. ఈ 300 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి మీరే ప్రభుత్వమే నువ్వు గిట్టుబాటు ధరద్దు, మద్దతు ధరద్దు, మేము ఎంత ఖర్చు పెట్టినామో దాని మీద మాకు గిట్టుబాటు ఇవ్వండి అంతే. ₹1,00,000 ఖర్చు పెట్టినామా 50,000 కలిపివ్వండి, 2 లక్షలు పెట్టినామా 1,00,000 కలిపివ్వండి. ప్రభుత్వంకు ఐడియా గుర్తు ఏమైతే ఒక ఐడియా వస్తుంది. మరి 33 ఎకరాలే కదా పండించేది. ఇలా తెలంగాణలో 1 కోటి ఎకరాల పైన పంటలు, డిఫరెంట్ క్రాప్స్ 1,50,00,000 ఎకరాల పైన పంటలు పండిస్తున్నాం. మరి 33 ఎకరాలకు నీకు ఒక ఐడియాలో తీసుకోవాలంటే ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే ఒక కమిటీ వేసి 4 రైతులు ఎఫ్యూలు జర్నలిస్ట్ ఒక కమిటీ, అందరితో ఒక కమిటీ వేసి ఇది ప్రతి సంవత్సరం గొడవ ఎందుకు అవుతుంది, ఈ గొడవ కూడా ఏం చేయాలా, దీర్ఘకాలం పరిష్కారం ఎట్లా, ప్రతి సంవత్సరం మార్కెట్ రాగానే గొడవడం, రోడ్ ఎక్కడం, రైతులు తిండిలేక కూర్చోడం, ఎండలో కూర్చోడం, ధర అయితే లేదు, గిట్టుబాటు అయితే లేదు, ధర వస్తలేదు, ధర ఇది ఎందుకు అవుతుందని ఒక కమిటీ వేయాలి కదా. వేసి చిన్న ఏరియా, తెలంగాణ చిన్న రాష్ట్రం, ఇప్పుడు అందులో నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, వరంగల్, కొంత వికారాబాద్ సైడ్ పడుతుంది. కమిటీ వేసి ప్రభుత్వం కనుక శ్రద్ధ వహిస్తే దీని మీద ఏదైనా ప్రజాప్రతినిధి గట్టిగా నిఘా పెట్టి దీనికి ఏమో సాయం చేస్తానికి ఒక సోషల్ యాటిట్యూడ్ ఉన్నట్టు ప్రజాప్రతినిధి ముందుకు వస్తే మాత్రం ఫ్యూచర్లో దీనికి లొల్లి అనేది ఉండకపోవచ్చు. నా ఉద్దేశం, నా ఒపీనియన్. నీటి శాతం ఎంత ఉండాలి? నీటి శాతం దీనికి 6% ఇస్తాం. ఆరుతడి పంటని వరి కంటే చాలా తక్కువ పడుతుంది. అంతర పంట మక్క వేసుకుంటాము, చుట్టూ తోగరు కొంతమంది వేస్తారు, కందులు, మధ్యలో మిరప చెట్లు కూడా వేస్తాం. కానీ ఈ మధ్యలో అంతర పంట చాలా తక్కువ వేస్తున్నాం. ఎందుకంటే బెడ్ సిస్టము, భోజ సిస్టము ఉండకుంటేనే బాగా అని చెప్పేసి ఇక అంతర పంట అనేది వేస్తారు. మక్క మేజర్గా మన నిజామాబాద్ జిల్లా మక్క వేస్తారు అంతర పంటగా. అంటే తక్కువ దూరం వేస్తారు, పల్చగా వేస్తారు. ఎందుకంటే కొంచెం నీడ రావాలా పసుపు కానీ. తర్వాత అది 90 డేస్ కానీ మక్క తీసేస్తాం. దీంట్లోంచే ఏం రైతే గ్రేడరు, రైతే సీడు, రైతే అంతా. ఇక పొలం తీసేటప్పుడే రైతు ఏం చేస్తాడంటే ఎక్స్పీరియన్స్ అంతా ఆయనకున్న అనుభవమే. మా తాత వేసిన తండ్రి చూసుకుంటూ వస్తున్నాం కదా. ఆ పసుపు పంట తీసేటప్పుడు ఏదైనా డిసీజ్ ఉన్నది కానీ, కొంకి దెబ్బ తాగింది కానీ, ఏమైనా చిన్నగా ఉన్నది పక్కకి వేస్తాం. మంచిది పక్కకి వేస్తున్నాం, మిగతా వెనుకకి వేస్తాం. అదే సీన్ కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. దీన్ని కూడా గవర్నమెంట్ ఇలా మేము ప్రాసెసింగ్ చేస్తున్నాం. అది మీరు రెడ్ బ్యాగ్స్ చూసిర్రు, మాకు ఒక ఏజెన్సీ వాళ్ళు వచ్చారు, మాకు సీడ్ ప్రాసెసింగ్ చేసిస్తారన్నారు. చేసిస్తామని చెప్పినాం. మాకు గిట్టుబాటు అయితే చేసిస్తాం. రైతు దగ్గర తీసుకొని దాన్ని మొత్తం రైతు ఏరంగా మళ్ళీ కిందేసి వేసినాం. ఒక్కొక్క ట్రాక్టర్కు 2 నుంచి 3 క్వింటాలు మళ్ళీ వేస్ట్ సీడ్ వెళ్ళి. అంటే రైతు దగ్గర కూడా ఎంత వేసినా వేస్ట్ వెళ్తుంది. కానీ ఇక్కడ మేము ప్రాసెసింగ్ చేసిన వేస్ట్ ఉండదు, ఫ్రెష్ సీడ్. అది ఇంకా ముఖ్యంగా ఏంటంటే 100%, 99.9% ఎక్కడో ఒకటి ఉండొచ్చు, 100% ఉంటుంది ఫ్రెష్ సీడ్. ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఇప్పుడు తరతరం ఛార్జ్ ఇప్పుడు మేము ₹30 ఇస్తున్నాం కిలోకి, 3,000 క్వింటాల్. వాస్తవంగా రైతుకు అమ్మితే కూడా మార్కెట్లో అంతే వస్తుంది. ఏంటంటే 1:4 ఇది. క్వింటాల్ పచ్చి వేస్తే 25 కిలోలు వెళ్తాం మనకి. ఇది రా 1 క్వింటాల్ పచ్చి తెస్తే మనం మార్కెట్ తీసుకుపోతే 25 కిలోలు అవుతుంది. అది మొత్తం గుంజుకపోతుంది, లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తాం, సేమ్ రైతుకు నష్టం లేకుండా ఇటు మేము ఎఫ్యూ లాభాపేక్ష కాకుండా చూస్తాం. సో ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేసినట్టు దానికి కూడా ఒక ట్రయల్ వేయలేకపోయినా? దేనికి? ఎక్స్పోర్ట్కు ట్రయల్ చేస్తాం, చేస్తాం. దీన్ని ఏదో గట్టి సంకల్పంతో ముందుకు పోతున్నాం. మొత్తం భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ పథకం కింద ఎంఎస్ఎంఈ స్కీమ్లో 10,000 పైన ఇట్లాంటి ఎఫ్యూ ఉన్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం. ముందు మేము పసుపు అంటున్నాం, ముందు సోయా అంటాడు, వాడు వడ్లు అనొచ్చు, ఆనియన్ అనొచ్చు, జింజర్ అనొచ్చు, గార్లిక్ అనొచ్చు. అంటే
ఒక్కొక్క క్రాప్కు ఒక్కొక్క రైతు ఉత్పాదక సంఘం అని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అన్ని రకాల పంటలు పండించుకోవచ్చని ఇచ్చింది మాకు ప్రభుత్వం కూడా. స్పైసెస్ ఇచ్చింది మనకు. నిజామాబాద్ పసుపు కాబట్టి ఇచ్చింది. దీని ఒక పసుపుకే కాదు, అన్ని రకాల వాడుకోవచ్చు. రేపు రానున్న రోజుల్లో భారతదేశంలో నెంబర్ 1 FPO చేయాలని చెప్పి ఒక సంకల్పంతో పోతున్నాం. 5 గ్రామాల ప్రజలు రేపు పండించిన పసుపు 5 గ్రామాల ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మనోహరాబాద్లో, జగనంపల్లిలో JMKPM పండిస్తాం. వడ్లు పండిస్తాం, జొన్నలు పండిస్తాం, మక్కలు పండిస్తాం, సోయలు పండిస్తాం, మాపూర్తో మేము కూరగాయలు పండించుకుంటాం. ఉంటుంది మాది మాకు ఉంటుంది, అట్లేముండదు. ఒక రోజులో ఎన్ని క్వింటాలు తీస్తాం పౌడర్? అంటే ప్రాసెస్ చేసి, అంటే సేమ్ డే ప్రాసెస్ కాదు, ఆరబెట్టాలి అంటే మళ్ళీ టైం తీసుకుంటాం కదా. సో ఒక రోజు చేసింది ఇంకొక రోజుకి వస్తుంది. ఓవరాల్ గా మీరు కంటిన్యూస్ గా మీకు ఫార్మర్స్ తెచ్చి 24 hours మేము 24 hours ప్రాజెక్ట్ చేస్తే 3 టన్నులు పెడతాం. 30 క్వింటాలు 24 hours వాడుకొని కరెంట్ రెడీ ఉంది. 3 టన్నులు చేయొచ్చు. మాకు ఇప్పుడు ఒక 28 సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా కంటిన్యూస్? లంచ్ బ్రేక్ 45 minutes 1 hour ఆపుతాం. ఏం కాదు, 3 tons మినిమం. మాకు ఇప్పుడు 25 tons ఆర్డర్ వచ్చింది. 10 రోజులు అయిపోతుంది కదా. అవును, అంతే. ఓకే. సో మరి ఈ ఒక ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తే కూడా సేమ్ ప్రైస్ కే ఎక్స్పోర్ట్ చేస్తున్నా అంటే? మేము ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకోలేదు. ఆర్డర్స్ ఇప్పుడు ఏదైతే 25 tons వచ్చింది, అయితే 25 tons ఆర్డర్ వచ్చింది కదా, అట్లా ఎక్స్పోర్టర్స్ 3-4 మాకు కలిసి మాట్లాడారు. మీరు ఎంతకి ఇస్తారని. మేము కూడా ఫస్ట్ టైం కదా, మేము ఇంకో వేరే ఎక్స్పోర్ట్ అడుగుతున్నాం ఎందుకు తీసుకుంటున్నామని. అంటే మాకు కూడా తెలియాలి కదా, రైతు నష్టపోద్ది కదా, మేము కూడా నష్టపోద్ది. కరెంటు, ఈ ఛార్జ్, ఎంప్లాయీస్, లేబర్ ఎంత మళ్ళీ రైతుకు మేము బోనస్ పంచాలి కదా చివరికి ఆడిట్ జరిగేటప్పుడు. అంటే మేము కూడా చూసుకోవాలి కదా. అంటే చూసి అడిగేస్తున్నాం. అంటే మాకు కూడా NGO సపోర్ట్ చేస్తున్నారు. ప్రకృతి NGO అని జయశ్రీ మేడం, మాధవరావు సార్ వాళ్ళిద్దరు, ప్లస్ MSM నుంచి సూర్యప్రకాష్ గౌడ్, గ్లోరీ మేడం అని MD ఆమె, MSMకి హైదరాబాద్ ఉంటుంది మెయిన్ ఆఫీస్ ఊళ్ళో. వీళ్ళంతా మాకు ఆఫీసర్ని ఇస్తారు. వెంట మా వెంట ఫాలో అప్ చేస్తారు. ఏం జరుగుతుంది, ఎట్లా చేద్దాం, మార్కెటింగ్ చేద్దాం, ఇంకా సబ్సిడీ ఏ రకంగా తీసుకుందాం అని ఆలోచనతో మేము ఢిల్లీ కూడా వెళ్ళాం. ఇక్కడ నుంచి స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఢిల్లీకి రమ్మంటే అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి, దీనికి సంబంధించిన మంత్రి MSME శోభా కరంజ్లే మేడం, ఆమె ఒక లేడీ, మంచి అవగాహన ఉంది ఆమె కర్ణాటక చెందినటువంటి MP. ఆమె దీనికి సంబంధించిన శాఖ సహాయ మంత్రి, ఆమె ఇండిపెండెంట్ చార్జ్. ఆమె దగ్గరికి అరవింద్ గారు తీసుకెళ్లి పర్సనల్గా కనిపించి, అన్న మేడం మా దగ్గర క్లస్టర్ అయింది, తెలంగాణ ఒకటే క్లస్టర్, నా పార్లమెంట్ పరిధిలో అయింది, మీరు ఇనాగ్రేషన్కి రావాలని చెప్పి చెప్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేడం మీరు మాకు మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఒక గోడౌన్ ఇచ్చారు, ప్లాంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్ మేము స్టోర్ చేసుకుందుకు గోదాం లేదని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రిప్రజెంటేషన్ ఇస్తే అది మాకు 2 కోట్ల గోడౌన్ కావాలి మేడం, ఒక 1000 టన్నులు మేము కెపాసిటీ అని అడిగినాం. రిప్రజెంటేషన్ తీసుకున్నది, చూసింది, ఇవి నీ ఫీజిబిలిటీ అని అడిగింది. అంటే మీరు అనుకుంటే అయితే మేము అన్నాం, ఒక మంత్రిగా మీరు అనుకుంటే అయితే మేడం ఫీజిబిలిటీ ఉండకపోవచ్చు, ఇనాగ్రేషన్ రండి మేడం, వస్తే బాగుంటుందని చెప్పి MP గారు చొరవ తీసుకున్నారు. MP గారు త్వరలో April 1st week or 2nd week MP గారి ఆధ్వర్యంలో, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో దీన్ని ప్రమాణంగా ప్రారంభోత్సవం చేసుకొని అడిషనల్ ఇంకో 90% కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా ఒకటి మనోహర్ టు పట్కల్ ఇండస్ట్రీ కరియర్ కావాలని ఆలోచిస్తున్నాం. రేపు ఫ్యూచర్ ఈ 5 గ్రామాలు లేకుండా జగరంపల్లి 21 గ్రామాల ప్రజలు, నిరుద్యోగులు, మొత్తం గల్ఫ్ రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10th ఫెయిల్ కార్మికులు, ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకుంటారు, వాళ్ళందరూ కూడా మనం ఉపాధి కల్పించినట్టు. మీరు చూస్తున్నారు నిన్న మొన్న రోజు 20 మంది 30 మంది ఉమెన్స్ డైలీ 300 రూపీస్ వాళ్ళకి కూలీ, నీడ కూర్చొని చేసుకుంటారు. ఇప్పుడు బీడీ కార్మికులు కూడా వస్తారు, వాళ్ళు పొద్దున పని చేసుకుంటూ 10 o'clock వచ్చి మళ్ళీ 5 o'clock పోతారు, వాళ్ళకు 300 ఇస్తున్నాం. లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది. అంటే ఉపాధితో పాటు రైతుకు లాభంతో పాటు కన్జ్యూమర్కు నాణ్యమైన వస్తువు అందించడం. ఈరోజు మా నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం మనోహరాబాద్ గ్రామం JMKPM అనే టర్మరిక్ క్లస్టర్కు సుమన్ టీవీ వాళ్ళు రావడం, ఈ JMKPM డైరెక్టర్గా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత రిమోట్ ఏరియాలో, మారుమూల ప్రాంతానికి, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరం ఉండడానికి ఇంత ప్రయాస కూర్చి ఇటు యాంకర్ కానీ అటు కెమెరామెన్ కానీ అసిస్టెంట్ కానీ రావడం అనేది నిజంగా అంటే రైతుల పట్ల ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. ఏంటంటే ఒక రైతు ఉత్పత్తుల సంఘంలో తయారు చేసేటటువంటి విలువ ఆధారిత వస్తువు, ఉదాహరణకు పౌడర్ కావచ్చు, పసుపాకుతో ఆయిల్ కావచ్చు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ లాంటి కొమ్ములు కావచ్చు, మరి ఇంత మంచిగా వీళ్ళు రైతులు చేస్తున్నారు. వీరికి మా సుమన్ టీవీ ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశం పంపించే ఉద్దేశం వచ్చినటువంటి మీ సుమన్ టీవీ యాజమాన్యానికి, మరి మీ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ హృదయపూర్వకంగా పసుపుతో శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా యాంకర్ మేడంకు ఒక చిన్న పసుపు ప్యాకెట్ మేము బహుమతిగా కాకుండా దీనికి ఒక 20 రూపాయలు తీసుకుంటాం. బయట మేము అందకంతో 20 రూపాయలు, అంటే పసుపు ఉడికి. ఇదండి చూస్తున్నారు కదా. సో కంప్లీట్గా ఎంత ప్యూరిటీ ఉంది అనేది జస్ట్ ఇట్లా టచ్ చేసి చూసినందుకే అంత, అంటే
ఎందుకు ప్రూఫ్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నమ్మకం అనేది. సో మనకి నాణ్యమైనది దొరకాలి అంటే రైతులను మించిన భరోసా ఇంకొకటి ఉండదు. ఎవరో నూటికో కోటికో ఒకరు ఉంటారు మోసం చేసేవాళ్ళు, కానీ చాలా వరకు 99% ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తే చాలు. దానికి మించి అత్యాశకి పోవడానికి వాళ్ళు ఆలోచించరు. సో దళారులు లేకుండా దళారీ వ్యవస్థని కొంచెం పక్కన పెడితే ఇటు కన్స్యూమర్కి కానీ అటు రైతుకి కానీ గవర్నమెంట్కి కానీ చక్కటి సమన్వయం కుదురుతుంది. అండ్ అందరికీ లాభం చేకూరే విధంగా కన్స్యూమర్కి తక్కువ ప్రైస్లో క్వాలిటీ వస్తుంది, ఫార్మర్కి మంచి గిట్టుబాటు ధర వచ్చి నాణ్యమైన సరుకును అందించిన ఒక ఆత్మతృప్తి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తన పెట్టిన ఏదైతే పెట్టుబడి ఉందో పెట్టుబడి నుంచి మంచి లాభాన్ని పొందుతాడు. ఈ రెండు జరగడం వల్ల గవర్నమెంట్కి కూడా ఒక ట్యాక్స్ రూపంలో లాభం ఉంటుంది అండ్ నాణ్యమైన సరుకును అందించిన వాళ్ళు అవుతారు. సో ఇది ఈ విలేజ్లో ఉన్నటువంటి ఒక పసుపు క్లస్టర్. ఎవరైనా దీన్ని ఏజెన్సీ తీసుకుందామన్నా, ఎలాంటి రకమైన తోడ్పాటు కావాలన్నా, మీరు ఒక స్వయంగా మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని పెట్టాలన్నా, ఇక్కడ నుంచి మీకు నాణ్యమైన రా మెటీరియల్ కావచ్చు, పసుపు కావచ్చు మీకు ఇస్తారు. సో మీకెవరికైనా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి చూడొచ్చు. ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని మీరు మీ సొంత వ్యాపారాన్ని కూడా స్థాపించవచ్చు.